గుంటూరు ఏటీ అగ్రహారంలో వీధి కుక్కలు కరిచి గాయాలతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకుని మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయగా వారు ఈ రోజు వచ్చి కొన్ని కుక్కల్ని పట్టుకుపోయారు. కానీ జంతు ప్రేమికులు కుక్కల్ని పట్టకుండా అడ్డుపడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. కొక్కెర శ్రీనివాస్ మాట్లాడుతూ, మనుషులు చచ్చిపోతున్నా జంతు ప్రేమికులు మూర్ఖంగా వీధి కుక్కల్ని పట్టుకోవడాన్ని అడ్డుకోవటం అనేది కరెక్ట్ కాదు. నిజంగా జంతువుల పట్ల ప్రేముంటే ఆవులను చంపేవారిని, బర్రెలని, గొర్రెల్ని, మేకల్ని, కుందేళ్లని, గాడిదల్ని చంపేవారిని ముందు అడ్డుకోవాలని సూచించారు. ఏటీ అగ్రహారం 13వ లైను, గుంటూరు 6వ పశ్చిమ అసెంబ్లీ 6వ మండలం. నా పేరు కొక్కెర శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర పదాధికారి. కుక్కల సంబంధించి ఈ బజార్లో నిన్న చూడండి పరిస్థితి ఎట్టుందంటే, ఒక పెద్ద ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి కాలు గరిచి కండ బీకింది. తర్వాత నిన్న మెడికల్ డిపార్ట్మెంట్ అమ్మాయి కాలు బీకింది. దీని మీద మేము మున్సిపాలిటీ కంప్లైంట్ ఇస్తే పాపం వాళ్ళు ఈరోజు పెద్ద లారీ వేసుకుని ఒక 5-6 వచ్చి కుక్కను పడతా ఉన్నారు. జ్యోతి గారు, వెర్రిముచ్చు జ్యోతి గారు, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె బాధ ఏంటంటే నల్ల కుక్క అనేది వైరస్ వచ్చి ఆ కుక్క వల్ల పుట్టిన పిల్లలు చచ్చి మనుషులు గరిచింది. అది అయ్యా మేము చెబుతా ఉన్నాం, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు కూడా వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బంది పారదర్శకంగా ఇలాంటి విషపూరితమైన కుక్కల్ని, వీధి కుక్కల్ని దయచేసి 2-3 బజార్లలో వచ్చాము వెళ్ళామనేది కాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా ప్రయత్నం చేసి వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా ఊరు బయట వదిలేసి వాటికి ఇంజక్షన్ చేసి ఆపరేషన్ చేసి వదిలేసి రావాలి. వాళ్ళు మేము ఒక మాట అడిగాం, మళ్ళీ కుక్కలు ఏం చేస్తారా అని. ఈ కుక్కల్ని అక్కడికి వెళ్లి ఆపరేషన్ చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి మళ్ళీ తెచ్చేడే వదిలిపెడతారంట. ఇది అసలు హర్షణీయం కాదు. వాటి కోసం 1 ఎకరం 2 ఎకరాలు జంతు ప్రేమికులు ఉన్నారు కదా ఈ ప్రాంతంలో ఉన్నారంటే 2-3 ఆ జంతు ప్రేమికులు రమ్మనుండే. ఈయన కాలు కండబీకింది, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడే ₹1 కోటి డబ్బులు ఇవ్వమనుండే. లేదా రెండోది, ఆ ఊరు బయట వదిలిపెట్టి కుక్కకు ఆహారం పెట్టమనుండే. 2 ఎకరాల స్థలం తీసుకుని ఆహారం పెట్టమనుండే. వాళ్ళ పాపం చందాల మంద వసూలు చేసి మనుషుడికే దిక్కు దివాణా లేదు. ఒక మనిషి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు దెబ్బతిన్నాడు, మెడికల్ అమ్మాయి దెబ్బతింది. మా ఇక్కడ షుగర్ పేషెంట్ ఇళ్లలో పెద్ద ఉన్నారు. వీళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, కుక్కల్లా చూడండి, మనుషులా చూడండి. కాబట్టి జంతు ప్రేమికులు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దు. ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసిన డిపార్ట్మెంట్ మాదే. ఇది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వం. మాకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుపడతంటే సామాన్య పరిస్థితి ఆలోచన చేయాలి. కానీ మున్సిపల్ సిబ్బంది స్పందించి వెంటనే వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియదు. జ్యోతి గారు మాట్లాడతారు. ముందు రండి. నేను ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేశాను. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, మా వాడు జనసేన తరఫున చాలా ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి రాత్రిపూట ఒక మనిషి వెళ్తూ ఉంటే ఆ మనిషి తిరిగి వస్తాడా లేదా అనేది హర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషిని రాత్రి 9 దాటితే మనకి చేతిలో కర్ర లేకపోతే కాలు ఘాటు తప్పట్లేదు. ఎందుకంటే మేము కుక్కల్ని పెంచుకుంటున్నాం, మా ఇంట్లో కూడా కుక్క ఉన్నది. కానీ ఈ బజారు కుక్కలు మాత్రం ప్రతి ఒక్క మనిషిని, ఆడ మనిషి లేదు, మగ మనిషి లేదు, పసిబిడ్డలు లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, అందరినీ కాటేస్తున్నాయి. ప్లస్ ఈ బజార్లో కుక్కలకు ఒక వైరస్ అనేది వచ్చింది. ఆ వైరస్ వల్ల ప్రతి సందులో ప్రతి ఇంటి ముందు 10 కుక్క పిల్లలు చనిపోయి బారుకు పడి ఉంటే ఎవ్వరు తీసేయిపోతే మున్సిపాలిటీ వాళ్ళు పిలిపించి నేను తీసేపిచ్చి బయట పడేసేయండమ్మా, ఈ వైరస్ వల్ల ప్రజలకు కూడా వస్తుంది అని చెప్పి నేను అన్ని దగ్గరుండి తీపిచ్చాను మన మున్సిపాలిటీ వాళ్ళతో. వాళ్ళందరూ మాకు సహకరించి, మేడం మీరు ఏది చెప్తే మేము అది చేస్తామండి అని చెప్పారు. కానీ మన మాస్టర్ గారికే కాదండి, ఈ బజార్లో పక్క బజార్లో వెళ్ళినా మనం బైక్ మీద వెళ్లాలన్నా భయం. ప్రతి ఒక్కడికి కారు ఉండదు కదండి. ప్రతి ఒక్క కారులో వెళ్తే సేఫ్ అనుకోవటానికి మనం మధ్యతరగతి జీవితాలు గడుపుతున్నాం. కార్లు లేవు. ప్రతి ఒక్కళ్ళు బండి మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళని కరుస్తుందండి. అది మనిషి కనపడితే చాలు అగ్రెసివ్ అయిపోయి ప్రతి కుక్క కరుస్తుందండి. మీరు దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు మాకు సహకరించి ఈ బజార్ని బాగు చేయాలని, ఈ బజార్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులను చేయాలని కోరుకుంటున్నాం. మన మాస్టారు ఆయనే బాధితుడు. ఆయన కాలు పాపం నిజం మాకు బాధేసిన, రోజు కలిసి కాలు కండ బీకింది. మాస్టారు చాలా మాకు మా బజార్లో ఆయన మాట్లాడతారు, ఆయన మా బాధలు మాస్టారు మాట్లాడతారండి. ఈ కుక్కలు పెడదా మామూలుగా లేదు. నేను మామూలుగానే బండేసుకుని ఊరిక వాకింగ్ చేస్తూ తిరుగుతుంటే ప్రతి వీధిలో కనీసం 15 నుంచి 30 కుక్కల దాకా కనిపిస్తున్నాయి ఏటీ అగ్రహారంలో.
15 నుంచి 30 కుక్కల దాకా. మరి జంతు ప్రేమికులు మాట కాదా అవటంలా. కుక్కల్ని పెంచాలి, కుక్కల్ని ఏమి చేయకూడదు, ఆహారం పెట్టాలి. మరి కొత్త వాళ్ళు వచ్చారు ఈ వీధిలో ఇక్కడ ఆహారం పెట్టి వాళ్ళు కలవడం అయితే కలవరు, రైట్. మరి వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారు, కమ్యూటర్స్ వచ్చిపోయి దారి తిరిగి ఉంటారు, వాళ్ళని కడితే వాళ్ళు ఎవరు బాధితులు? ఈ బ్లూ క్రాస్ వాళ్ళు, జంతు ప్రేమికులు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? వాళ్ళ గురించి ఏం పట్టింపు లేదా? వాళ్ళు జనమే కదా, వాళ్ళు జనం బతికినట్టు మనుషులు బట్టి జంతువులు కూడా బతకాలి, రైటే. మరి బాధ్యత, మరి మనుషుల బాధ్యత ఎవరిది? మరి అందుకని మరి మా శ్రీనివాస్ చెప్పినట్టుగా ఈ కుక్కలను ప్రత్యేకంగా మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదా జంతు ప్రేమికుల మీద మరీ బాధ్యత. వీళ్ల కోసం ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి వాటికి ఆహారం లేక సదుపాయాలన్నీ వాళ్ళకి ఒక ఆశ్రయంలో ఇప్పుడు అక్కడ పెడుతున్నారు. వైల్డ్ లైఫ్ దాంట్లో పులి సంరక్షణాలయం, లేకపోతే లేళ్ల జింకల సంరక్షణాలయం అట్లా పెడుతున్నట్టు ఒక్కరు కూడా సంరక్షణ పెట్టండి. ఎక్కడో చోట ఆ జంతువులు అక్కడ పోకుండా వీళ్ళంతా ఉంటారు. ఇళ్ల మధ్య ఉంటే మరి పరిస్థితి ఏంటి? ఇదంతా చాలా మనుషులు బతకడానికి వీల్లేని పరిస్థితులు క్రమక్రమంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి జంతు ప్రేములు ఈ విధంగా ఆలోచించి చక్కగా వాటిని సంరక్షించే బాధ్యత, పూర్తి బాధ్యత వాళ్లే తీసుకుని మనుషులకు హాని లేకుండా చేయమని నేను మరీ జంతు ప్రేములకు చెప్తున్నాను. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మరి ఎక్కడే కుక్కలు అక్కడే వదిలిపెట్టే బాధ్యత వాళ్ళు చేస్తున్నారట. అది కూడా సక్రమం కాదు. మరి కార్పొరేట్ నిధుల్లోంచి ఎంతో కొంత వాళ్ళకి వెచ్చించి, ఇవరికి పూర్వం మామూలు పశువులకి బందెల దొడ్లు పెట్టేవాళ్ళంట, బందెల దొడ్డి. అటనే వీటి కూడా దొడ్డి పెట్టండి, ఎటో గట్ట వాళ్ళకు నిధుల్లోంచి ఎట్లా ఏర్పాటు చేసి ఆ నిధులు చేసేసి మరి దీంట్లోంచి అన్ని ఇది ప్రజల ఆరోగ్యం సంబంధించింది కాబట్టి వాటికి అన్నిటికీ లాగా వాటికి కూడా నిధులు కేటాయించి వాటిని కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అవకాశం మాట్లాడే అవకాశం. మరి బాధ్యతలు నేనే లోపల అంటే ఇది ఎవరికంటే లోపల గాయం దిగింది. జంతు ప్రేమికులారా చూడండి బాబు, ఇక్కడ చూడండి, మనుషులు కాళ్ళకు తిప్పిన కుక్కల కాళ్ళు కావాలి మీకు. అలానే సామాజిక కార్యకర్త ఆల అనంతరామయ్య గారు, మాజీ సర్పంచ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మరి ఇది ఏటి అగ్రహారం 13వ లైను. ఫస్ట్ నుంచి మొదలుపెట్టిన లాస్ట్ కనీసం 20 కుక్కలు ఉంటాయి. ఎంత ఇబ్బందిగా ఉండిద్ది అంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలంటే వెళ్ళలేరు, ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళు రావాలంటే రాలేరు. మా పిల్లగాడు సైకిల్ వేసుకొని తిరగాలంటే ఈ బజార్ ఇప్పుడు సంవత్సరం నుంచి సైకిల్ మూలబడింది. అట్లానే మొన్న ఒక ఆయన కానిస్టేబుల్ గారు మా ఇంటి దగ్గర ఉండే ఆయన రేతిరిపడి అప్పుడు డ్యూటీకి వెళ్ళి వస్తుంటే 4 కుక్కల మీద పడి కలిసినాయి. దాన్ని ఏం మాట్లాడాలి? అట్లానే ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు, సర్రని మీదకి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? భయభ్రాంతులు అవుతున్నారు. ఇప్పుడు నేను బండి వేసుకుని వెళ్తుంటే 3 సార్లు నా మీద ఎగబడ్డాయి. నాకేదో కొంచెం ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి స్లో చేసుకోవటం, అప్ చేసుకోవటం, ఇదిలో అందరికీ ఆ పరిస్థితి ఉండదు కదా. ముసలోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ సెన్స్ పని చేయొచ్చు. కుక్క కాటు మాత్రం తప్పట్లేదు. దయచేసి ఎవరైతే ఈ మున్సిపల్ అధికారులు ఉన్నారో, నేను మరీ ఒక సబ్మిషన్ లాగా చెప్తున్నా, మున్సిపల్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే బాధితులు మొరపెట్టుకుంటున్నారో మీరు అక్కడ ప్రత్యేకమైన పర్యవేక్షణ చేయాలి. మీరు సేవకులు వస్తా ఉన్నారు, లేదంటే మేము మున్సిపాలిటీ సిబ్బంది వస్తున్నారు, ఏదో 2ో 3ో పెట్టుకుని మా సంతకాలు ఏమైనా అడుగుతున్నారు. దీన్ని మేము ఒప్పుకోము. ఖచ్చితంగా ఈ వార్డులో ఉన్న పనంతా క్లియర్ చేసిన తర్వాతే మా దగ్గర సంతకాలు తీసుకోవాలి, దానికి న్యాయం చేయాలి. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలేశారంటే మీ విధులను మీరు సరిగా నిర్వర్తించినట్టు లెక్క. ప్రతి పైసా, ప్రతి రూపాయి మీకు వచ్చేటువంటిది ఈ పబ్లిక్ నుంచి వస్తుంది కాబట్టి ఆ రూపాయికి మీరు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ వీధిలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ పట్టి ఇక్కడ ఉన్నటువంటి కుక్కల బెడదను నివారించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చక్కగా మీరు ఈ పని మాత్రం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదం. ఇది వీళ్ళందరూ చెప్పిందంట. రామయ్య గారు గాని ఈ యొక్క మంత్రిత్వ శాఖ మాదే, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ. మేము ప్రయత్నం చేస్తాం కుక్కలు పట్టించడం కోసం. పాపం వాళ్ళు కుక్కలు పట్టేవాడు ఆందోళన చాలా తీవ్రంగా ఉంది. ఏంటంటయ్యా, మేము చాలా బాగా చేస్తున్నాము, గవర్నమెంట్ సహకరిస్తున్నాం, మేము కూడా చేస్తున్నాం, కానీ జంతు ప్రేమికులు వచ్చి మమ్మల్ని అడ్డుపట్టడం వల్ల మేము చేయలేకపోతున్నాం అని ఫోటోలు తీయడానికి కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది. అయ్యా జంతు ప్రేమికులారు, మీకు నమస్కరిస్తున్నాం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. కుక్కలను కూడా మీరు ప్రేమించి వాటిని మీ ఇళ్లలో పెట్టుకుని రోడ్డు పక్కనకి వెళ్లి ఎకరం స్థలంలో అన్నం ఆహారం పెట్టండి. అయ్యా కుక్కల్ని కాపాడండి, మనుషులను కాపాడండి.
కుక్కలు కూడా కాపాడండి. మీరు చక్కగా మీకు ఏదన్నా తాతలు తండ్రులు పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు బోస్తులు ఉంటే ఎకరం 2 ఎకరాల్లో చక్కగా కొని వాటిని ప్రేమించండి. ఇళ్లలో కుక్కలు పెంచుకోవడం అంటే ఆ గోల గొలుసు ఉంటది. వీధి కుక్కల్లో 1, 2 కుక్కలు పట్టుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు మున్సిపాలిటీ వాళ్ళ మీద. కుక్కలను ఫోటో తీస్తేనేమో మీరు ఫోటోలు తీసి మానవ హక్కులు అంటారు, కుక్కల హక్కులు అంటూ పెడతారా? ఆలోచించండి. దిక్కు దివాణా లేకుండా ఒక పని చేయండి అన్న. బర్రెల్ని గొర్రెల్ని మేకలు పోతున్నారు కదా, వాటిని కాపాడు. అవి జంతువులే కదా, కోళ్లు జంతువులు మేకలు బర్రెలు కుందేళ్లు మోసం గాడిద మోసం ఉన్నాయి కదా, మరి వాటిని కాపాడండి. వాటిని నరుగుతున్నారు, కసి నరుగుతున్నారు. ఆవుల్ని యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మేము ఏం చేయాలో అది చేస్తామండి. జ్యోతి గారు చూడండి ఎంత బాధ అండి. ఆ ఇంటి ముందు వైరస్ కుక్క వాళ్ళు వచ్చింది, ఆవులు నరుగుతున్నారు. వెళ్ళండి వేరే చోటకి వెళ్ళండి, వాటిని కాపాడండి. ఆవుల్ని ఎంత జంతువులు నరుగుతున్నారు, ఎంత దౌర్భాగ్యం సార్. వాళ్ళు యంత్రాంగం వచ్చి పాపం కుక్కలు పడుతుంటే మేము ఫోటో తీసి 10 మంది పెడతాం, వదిలే సార్ ఎందుకు సార్ అన్నారు. వాళ్ళని ఆ బ్లూ క్రాస్ వాళ్ళ ఆలోచన చేయండి. మేమైతే భారతీయ జనతా పార్టీగా మన ఆరోగ్య శాఖ మంత్రి యొక్క మాదే, మేమైతే ఎవరిని కుక్కల్ని వీధి కుక్కల్ని వదిలిపెట్టాం. మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ లోకల్ ఉన్న యంత్రాంగం చెప్పి చేపిస్తాం. ప్రభుత్వంలో మేము భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా చర్యలు తీసుకున్నాం. ఎవరైనా అడ్డుపడితే వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. మా ఇంట్లోనూ కుక్క ఉంది. ఈ వంతున కలిసి వైరస్ వచ్చినాయన్ని బాడుకు చచ్చిపోతుంటే ఎవరు పట్టించుకోరు. అన్ని విషయాలు పట్టించుకోవాలి. ధన్యవాదాలు. కుక్కల కూడా మేము వచ్చారు పొద్దున్నే పాపం వాళ్ళకి కానీ, మా ప్రసాద్ గాని ప్రతాప్ ప్రసాద్ గారు కానీ, కోటేశ్వర గారు బాధ్యులు వారు కానీ, ఆల అనంతరామయ్య గారు కుక్కల పట్టుకోవడానికి వచ్చినట్టు మున్సిపల్ సిబ్బంది వాళ్ళు కానివ్వండి, పెద్ద లారీ తీసుకుని వచ్చారు. ఇప్పుడు 4 కుక్కలు పెట్టారు, ఒక 20 కుక్కలు ఉన్నాయి. మొత్తం పట్టి జాగ్రత్త తీసుకెళ్లాలని దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. కుక్కల ప్రేమికులందరికీ పంపిస్తాం. వీడియోని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా బాధ కాదు. కుక్కల ప్రేమికులు ఆలోచన చేయండి. మీ పట్ల మా ప్రేమ ఉంది, కుక్కలు కూడా ప్రేమించండి, తీసుకెళ్ళండి మీ ఇళ్ళకి. ధన్యవాదాలు.